సో ఆర్టికల్ 356ని రాజ్యాంగంలో కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అని పేర్కొన్నారు. కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ, కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అంటే తెలుగులో మనం రాజ్యాంగ అత్యవసర పరిస్థితిగా చెప్పొచ్చు. రాజ్యాంగ అత్యవసర పరిస్థితి లేదా అత్యయిక పరిస్థితి. మనం ఈరోజు వార్తాపత్రికల్లో చూసినట్లు రాష్ట్రపతి పాలన, రాష్ట్రపతి పాలన అంటే ఇంగ్లీష్లో ఏమంటాం ప్రెసిడెంట్స్ రూల్ అనే పదము రాజ్యాంగంలో లేదు. ఈ ఫ్యాక్ట్ గుర్తుంచుకోండి. రాష్ట్రపతి పాలన అనే పదాన్ని ఆర్టికల్ 356లో మనం చూడము. ఆర్టికల్ 356లో మనం ఏం చూస్తామంటే కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీగా చూస్తాము. ఈరోజు మణిపూర్ రాష్ట్రంలో అమల్లోకి చూస్తుంది ఏదైతే ఉంటుందో ఆర్టికల్ 356ని మనం వాడుక భాషలో రాష్ట్రపతి పాలన అని లేదా సెంట్రల్ పవర్స్గా చూడవచ్చు, లేదంటే గవర్నర్ పాలనగా చూడవచ్చు. కానీ రాజ్యాంగంలో మాత్రం ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఆర్టికల్ 356ని కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీగా అనే.